క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి గడిచిన తర్వాత ఏదైతే లింగోద్భవ దర్శనానికి పోటెత్తినటువంటి భక్తుల సంఖ్య అనేకం ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్లో కిక్కిరిసిపోయారు. అయినప్పటికీ కూడా ఇటు ఏదైతే దేవస్థానం ట్రస్ట్ బోర్డు కావచ్చు, అదే రెఫరల్ కావచ్చు, లేదా కొంతమంది వివిఐపీలు కావచ్చు, విఐపీలు కావచ్చు, వచ్చేటువంటి క్రమంలోనే కూడా ఇటు ఆలయ సిబ్బందికి కావచ్చు, పోలీసులకు మధ్య కొద్ది వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయ సిబ్బంది కూడా కావచ్చు, అటు పోలీసులకు కావాల్సినటువంటి ఒక లిస్ట్ని సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి, అంటే ఎవరిని లోపలికి అలో చేయాలి, ఎవరిని చేయకూడదు అనేటువంటి ఒక ప్రాపర్ లిస్ట్ని ఆలయ సిబ్బంది పోలీసులకి అందజేయకపోవడంతో కూడా పోలీసులు ఎవరిని పంపించాలనేటువంటి సందిగ్ధంతో కూడా ఇక్కడ నివ్వెరపోయే పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనటువంటి పరిస్థితి, అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకరిని పంపిస్తే ఇంకొకరి మధ్య తోపులాటలో వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుందని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అందరినీ కూడా, అంటే సామాన్య భక్తులు కూడా ఇక్కడ అందరూ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కరెక్ట్గా మాకైతే ఒక లిస్టు, ఏదైతే విఐపీ కావచ్చు, వివిఐపీ కావచ్చు, ఒక లిస్టు సబ్మిట్ చేస్తే దాని ద్వారా పరిశీలించి మేము పంపిస్తామనేటువంటి పోలీసు వాదన జరుగుతున్నది. అయితే ఆలయ సిబ్బంది నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. మనతో మాట్లాడడం డిప్యూటీ కమిషనర్ అయితే మాత్రం ఉన్నారు. సరే, ఏంటి అసలు పోలీసులకి మీకు మధ్య వాగ్వాదం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు విఐపీ లిస్టులు అసలు ఎందుకు ఇక్కడ ఇంతమంది గుమ్ముకున్నటువంటి పరిస్థితి? దర్శనానికి అభిషేకానికి అంత ఏం లేదు. అభిషేక దర్శనానికే కావచ్చు, ఒక వివిఐపీ ప్రోటోకాల్ ఉంటే ఒక సబ్మిట్ లిస్ట్ అనేది ఏదైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. అంతా ఏం లేదండి, నేను చెప్పను. తీసుకుంటామండి, ఈవో గారి డైరెక్షన్ ప్రకారం తీసుకుంటాం. వస్తున్నారు ఈవో గారు. ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఒకటి సార్, పోలీసుల దగ్గర నుంచి కూడా ఉన్నత అధికారులని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరండి మీకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎవరున్నారు సార్? ఎక్కడున్నారు? ఎడ్లర్ ఇన్సేపు ఇక్కడ తోపులాట జరిగినటువంటి పరిస్థితిని మన ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సామాన్య భక్తుల, లేకపోతే నిజంగా వివిఐపీ భక్తుల ఏందనేది తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ప్రోటోకాల్ దగ్గర నుంచి, అంటే బోర్డు మెంబర్స్ నుంచి కావచ్చు, లేదా రెఫరల్ కావచ్చు, ఇటు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా సెక్యూరిటీ సిబ్బంది అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళకి ఒక లిస్టే అందలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతసేపు ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, దాన్ని ఎక్స్క్లూజివ్గా విజువల్స్తో కూడా చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అయితే డిపార్ట్మెంట్, ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీ కమిషనర్గా ఉండేటువంటి వ్యక్తిని కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆయన అయితే అలాంటి గొడవ ఏమీ జరగలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వివిఐపీ భక్తుల్ని అకామిడేట్ చేయలేటువంటి పరిస్థితుల్లోనే సామాన్య భక్తులు మరీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏ గేట్ ద్వారా రావాలి అనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమ్మ ఏం జరిగింది, అసలు ఏంటి సందిగ్ధం అంటే ఏంటి, అంతా చూస్తే ఏం జరుగుతుంది? యాక్చువల్గా అయితే లింగోద్భవ దర్శనం అంటే ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్తో వస్తారు. అంటే లోకల్ వాళ్ళంటే ఒక వైపు ఓకే అండి, లోకల్ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకుంటారు. బయట వేల కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఇంతసేపు క్యూలలో నిలబెట్టేసి గంటల తరబడి ఇంతసేపు కూర్చోబెడితే అసలు బాగోదండి. అసలు గుడికున్న అసలు ఇంపార్టెన్స్ అంతా పోతుందండి. నిజంగా చెప్పాలంటే కాళహస్తీశ్వర స్వామికి ఉన్న ప్రతి విశిష్టత మొత్తం పోతుందండి ఇలాంటి గంటల తరబడి కూర్చోబెట్టడం వల్ల. అలాగే విఐపీస్ వస్తే మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి లోపల తీసుకెళ్లడం, గంటల తరబడి కూర్చోబెట్టిన వాళ్ళు ఇక్కడే కూర్చోబెట్టడం, వివిఐపీలని కొంతమంది, విఐపీలని కొంతమంది. ఎలా అండి ఇలా అయితే? ఒక సిస్టమేటిక్ అంటే విఐపీ అయినా ఒక నార్మల్ పర్సన్ అయినా ఒకటే అండి. ఓట్లేసి గెలిపించిన పర్సనే ఇలా అందరినీ అవాయిడ్ చేయడం అనేది అసలు ఇది కరెక్ట్ వే అయితే కాదండి. నిజంగా చెప్పాలంటే అందరూ కాన్స్టిట్యూషన్ అంటారు, ఎక్కడని కాన్స్టిట్యూషన్? సోషల్లో ఈక్వాలిటీ ఎలా వచ్చింది? విఐపీస్ ఒకవైపు, నార్మల్ పర్సన్స్ ఒకవైపు గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. ఎక్కడిది అసలు? విఐపీస్ అనేది కాదండి. దేవుడి ముందు అందరూ సమానమే. దేవుడి ముందు అందరూ సమానం అంటే ప్రతి ఒక్కరు దర్శనానికి వెళ్తారు. అది విఐపీస్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా ఒకేసారి పంపిస్తే ఒక వే అనేది కరెక్ట్గా ఉంటుంది. విఐపీస్కి ఒక రూట్, నార్మల్ పర్సన్స్కి ఒక రూట్ అనేది కరెక్ట్ వే కాదు సార్. చాలా మంది పెద్దవాళ్ళన్నా అయితే సరే, ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంతమంది ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. అది చూడండి, చిన్న పిల్లల్ని ఎలా పడుకోబెట్టున్నారు ఒకసారి చూడండి. అందులో తోసులాడడంలో చూడండి పిల్లల్ని ఎలా పడుకోబెట్టున్నారు చూడండి. అలాగే సేవ చేసిన వాళ్ళు కొంతమంది. అసలు నిజంగా అసలు సిస్టమాటిక్ మేనర్ అనేది కొంచెం కూడా కాళహస్తీశ్వర స్వామి లోకల్ వాళ్ళైనా మేమే చెప్తున్నాము. అసలు సిస్టమాటిక్ మేనర్ లోకల్ అండి, ఇక్కడ మీరు లోకల్ ఈక్వాలిటీ అనే లేదు ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది? మీరేమంటున్నారు?
ఇక్కడ చూడండి, మీరే చూస్తున్నారు కదా, అందరూ నిలబడిపోయి ఓన్లీ వీళ్ళనే పంపిస్తున్నారు, వివిఐపీస్ని. మేము ఎప్పుడు దర్శనం చేసుకోవాలి? ఇంకా ఎందుకు పంపించట్లేదు? ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఎంతో మందిని చూసాం మేము. నంది సేవకు వచ్చి దాదాపు 4 అవర్స్ అవుతుంది. నంది సేవ చూసుకొని వచ్చి 4 అవర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం, కానీ విఐపీస్ ఫ్రెష్ గా వస్తున్నారు, ఏసీ కార్లలో దిగుతున్నారు, లోపలికి వెళ్తున్నారండి. లోపలికి వెళ్తున్నారే తప్ప ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు లోపలికి వెళ్తూనే ఉన్నారు. అసలు నిజంగా ఇది అస్సలు సిస్టమాటిక్ బాగాలేదండి. స్థానికంగా ఉండేటువంటి భక్తులనే చూసాం. అంటే ఈ నగరానికి చెందినటువంటి ఈ ప్రాంతం లోకల్కి సంబంధించినటువంటి వ్యక్తులను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు. సామాన్య భక్తులుగా కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి భక్తులుగా తాము ఇటు ఎన్నో సంవత్సరాలుగా కూడా లింగోద్భవ దర్శనానికి యథేచ్ఛగా వచ్చి ఇటు క్యూ లైన్లో వచ్చి దర్శనం భాగ్యం కల్పించుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ వివిఐపీలకే కూడా పరిపాటిగా అయిపోయినటువంటి పరిస్థితి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం తమల్ని పట్టించుకునేటువంటి నాదుడు కాదు కదా, కనీసం ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడా ఆలయ సిబ్బంది లేదు. నిజంగానే ఈ పరిస్థితుల నేపథ్యంలో నిజంగానే శ్రీకాళహస్తి అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో అని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటికీ కూడా మనం స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఇంకా గొడవ అదే విధంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం ఏదైతే పోలీస్ ఇన్ఛార్జిని అడిగామో అతను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా గమనించవచ్చు. మరోవైపు ఆలయ సిబ్బంది ఏదైతే ఆలయ సిబ్బందిని మనం ప్రశ్నించామో డిప్యూటీ కమిషనర్గా వ్యవహరిస్తూ తానే ఇన్ఛార్జ్ అంటూ కూడా ఇక్కడ మాట్లాడినప్పటికీ కూడా ఒక లిస్ట్ ఏదైనా అంటే విఐపీ కావచ్చు, వివిఐపీ కావచ్చు, ఎవరన్నా ఇక్కడి నుంచి రావాలి అంటే ఆ లిస్ట్ని సబ్మిట్ చేస్తుంటే సెక్యూరిటీగా వీళ్ళు కూడా చూడు ఏ విధంగా చొచ్చుకు వస్తున్నారు. ఈ పరిస్థితి ఏ విధంగా జరుగుతున్నటువంటి తోపులాటను కూడా మనం లైవ్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు ఇక్కడ చాలా స్పష్టంగా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి పరిస్థితి. అంటే కింద పడిపోయారు భక్తులు. వీళ్ళందరూ సామాన్య భక్తులని చెప్పలేం, విఐపీ రెఫరల్ అని చెప్పలేం, వివిఐపీల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి అని కూడా చెప్పలేం. ఎందుకంటే వివిఐపీలకి రెఫరల్కి ఉండేటువంటి ఇదే క్యూ లైన్. అంటే ఎవరు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కావచ్చు, లేదా విఐపీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కావచ్చు, ఎవరైనా కూడా ఇదే దారి నుంచి రావాల్సి ఉంటుంది. సహనం కోల్పోయారు భక్తులు పూర్తి స్థాయిలో. ఇప్పుడు సహనం కోల్పోయినటువంటి భక్తులు పోలీసులు అదేవిధంగా ఆలయ సిబ్బంది అని తారతమ్యం లేకుండా ఒక్కొక్కరిని కూడా చొచ్చుకొని లోపలికి వచ్చేటువంటి పరిస్థితులను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఏదైతే ఎంతసేపు మాట్లాడినటువంటి మన భక్తులు అంటే ఇదే ప్రాంతానికి కాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం మేము అని చెప్పి మనతో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి భక్తురాళ్ళు కూడా ఇక్కడ గేటును బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా చూస్తున్నాం. అంటే ఎవరికైనా కూడా ఒక కొంతమేర సహనం ఉంటుందని చెప్పొచ్చు. ఆ సహనం కోల్పోయిన తర్వాత నిజంగానే భక్తులైనా కూడా నిజంగానే ఎంతో ఆధ్యాత్మికంగా భక్తిభావంతో స్వామివారి ఒక్క క్షణం కనురెప్పబడే దర్శనం కోసం వచ్చేటువంటి భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. అది లింగోద్భవ దర్శనం అంటే కేవలం ఒక గడియ మాత్రమే ఎంతో పుణ్యఫలం చేస్తే తప్ప అది కలిగేటువంటి దర్శన భాగ్యం కాదు. అలాంటి సమయంలో ఇలాంటి ఆంక్షలు సరికావు అని చెప్పి కూడా ఇటు సామాన్య భక్తులు ఆలయ అధికారుల పైన కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కావచ్చు పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం శ్రీకాళహస్తిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అలైతే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.